సాధారణంగా మనం చికెన్, మటన్ వంటి మాంసాహారాలతో పాటు ఏవైనా పీచు పదార్థాలు కలిగిన శాకాహారాలను, గింజలను, విత్తనాలను వంటి వాటిని తిన్నప్పుడు మనకు సహజంగానే కొందరి దంతాల్లో అవి ఇరుక్కుపోతుంటాయి. మనం తినే ఆహారాలు చిన్న చిన్న ముక్కలు లేదా పీచులుగా మారి దంతాల సందుల్లో చిక్కుకుంటాయి. దీంతో వాటిని తీసేందుకు చాలా మంది అష్టకష్టాలు పడుతుంటారు. అందుకుగాను టూత్ పిక్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకానికి చెందిన వాటిని ప్లాస్టిక్ తో చేస్తారు, ఇంకో రకానికి చెందిన వాటిని చెక్కతో తయారు చేస్తారు. అయితే చెక్కతో చేసిన టూత్ పిక్స్ సులభంగా విరిగిపోతాయి, కానీ ధర తక్కువ. ఇక ప్లాస్టిక్ టూత్ పిక్స్ విరిగిపోవు, వీటి ధర ఎక్కువగానే ఉంటుంది. అందులో భాగంగానే ఎవరైనా సరే తమ స్తోమత సౌకర్యానికి అనుగుణంగా టూత్ పిక్లను కొని వాడుతుంటారు. అలాగే హోటల్స్ లేదా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు మనకు చివర్లో బిల్ ఇచ్చే సమయంలో సోప్ గింజలతో పాటు టూత్ పిక్స్ ను కూడా ఇస్తుంటారు. ఇలా బయట టూత్ పిక్స్ ను మనం చాలా సార్లే వాడి ఉంటాం, కానీ వాటిని సరిగ్గా గమనించాం. వాటి ద్వారా మనం ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. టూత్ పిక్ కింద భాగంలో చాలా పదునుగా ఉంటుంది. దీంతో ఆ భాగం దంతాల సందుల్లోకి సులభంగా చేరుతుంది. ఫలితంగా ఆ సందుల్లో ఇరుక్కున్న ఆహారాలను మనం సులభంగా టూత్ పిక్లతో బయటకు తీయగలుగుతాం. ఇక టూత్ పిక్ పై భాగంలో చెక్కినట్లుగా ఉంటుంది. దాన్ని అలా ఎందుకు ఏర్పాటు చేశారంటే, మనం ఆహార పదార్థాలు తినేటప్పుడు పళ్ళ సందుల్లో పీచు పదార్థాలు ఇరుక్కున్నప్పుడు ఆహారం తినే సమయంలోనే 1-2 సార్లు వాటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుంటాం. ఒకసారి పళ్ళ మధ్యలో ఇరుక్కున్న పీచు పదార్థాలను బయటకు తీసిన తర్వాత ఆ టూత్ పిక్ ని పక్కన పెట్టేసి మళ్ళీ మనం మన ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తుంటాం. అటువంటి సందర్భంలో టూత్ పిక్ చివరి భాగం నేలకు తగలకుండా టూత్ పిక్ పై భాగాన్ని కొంతమేర విరిచి టేబుల్ మీద పెడితే దానిపై టూత్ పిక్ ను ఉంచవచ్చు. దీంతో టూత్ పిక్ ను టేబుల్ మీద నేరుగా పెట్టాల్సిన పని ఉండదు. టూత్ పిక్ టేబుల్ కు అంటదు. ఫలితంగా దాన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు. అందుకోసమే టూత్ పిక్ పై భాగంలో అలాంటి అమరిక ఉంటుంది. కనుక ఈసారి టూత్ పిక్ ను ఉపయోగిస్తే దాని పై భాగంలో ఉండే అమరికను కూడా ఉపయోగించుకోండి. ఇది వాడటానికి ఎంతో సులభంగా ఉంటుంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.